బిగ్ బాస్ వల్ల నాకు నష్టమే ఒక విధంగా నష్టం అంటే డబ్బుల పరంగా. అనవసరంగా వెళ్ళానని ఫీల్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, అవన్నీ ఓకే. నేను ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశాను. బిగ్ బాస్ అనేది ఒకసారి చూడాలి, అది ఏంటి అన్నది అనేసి ఒకసారి వెళ్ళాలి కదా. ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చేశాను, బాగుంది. నాకేమి దానిలో ఎక్కడ తేడా కనిపించలేదు. అందుకే నేను బిగ్ బాస్ గురించి ఎవరు మాట్లాడి నేను ఫైట్ చేస్తాను, తప్పు అలా మాట్లాడద్దు, అలాగా ఇలాగా అంటే నేను గట్టిగా అంటా. కానీ కొంతమందిని మొన్న పంపించడం నేను కూడా బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పంపించొద్దు మీరు. ఇక ముందు జనాల్లో వ్యతిరేకత వస్తుంది, బిగ్ బాస్ అంటే కొంచెం పేరు రావాలి అంటే చూస్తున్నారు. 1 year వెయిట్ చేస్తున్నారు మీకు బిగ్ బాస్ కోసం. నేను కంటెస్టెంట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక విలువలు ఉండాలి అన్ని విధాలుగా. నేను కూడా చెప్పాను, సజెషన్ చేశాను, నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఫైర్ అయ్యాను, ఫైట్స్లో బయట డిబేట్స్లో పాల్గొని ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్పాను. ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఎంత మంచి ఉంది, ఏ విధంగా పనికొస్తుందో కూడా నేను నేను బ్యాలెన్స్ చేశాను. నేను వాళ్ళకేం వ్యతిరేకని గాను, అలా అని చెప్పేసి నేను వాళ్ళనేమి కొన్ని విషయాల్లో నేను తప్పు చేస్తే వెనక్కి వేసుకొని రాను.